హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఎదుర్కొనే శుభవార్త అయితే రావడం జరిగింది. సో అదేమిటని దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు పంపిణీ కానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని కొత్త పెన్షన్లకు అర్హుల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు అధికారులను ఆదేశించారు. గత సర్కారులో పెండింగ్లో ఉన్నవి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. సంక్షేమ పెన్షన్లపై ఈ మేరకు ఆమె ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అలాగే చేయూత పథకం కింద పెన్షన్ల మొత్తాన్ని పెంచుతామని స్పష్టం చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల జారీ కోసం అర్హులైన ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క గారు పెన్షన్ పెంపు, కొత్త పెన్షన్లపై తాజా శుభవార్తను చెప్పారు. అభయహస్తంలో భాగంగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న కొత్త పెన్షన్దారుల్లో అర్హులైన వారి జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని మొట్టమొదటి ప్రారంభించింది. ఆ తర్వాత కాలంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సదుపాయాన్ని కూడా ప్రారంభించింది. అయితే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పెన్షన్దారులకు మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసాలపై మాత్రమే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల పంపిణీపై మంత్రి సీతక్క గారు ఈ విషయంపై కీలక ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. చేయూత పథకం ద్వారా పెన్షన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే వృద్ధులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే చేయూత పథకం కింద పెన్షన్లు పెంచబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్టోన్ కట్టర్లు, చేనేత, ఫైల్ ఏరియా రోగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు పెన్షన్లు అందజేస్తున్నారు. ఆసరా పెన్షన్ కింద 2,016 రూపాయలు, దివ్యాంగులకు 3,016 రూపాయలు ఇవ్వనుండగా చేయూత కింద దివ్యాంగులకు 6,000 రూపాయలు, ఇతరులకు 4,000 రూపాయలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకానికి అర్హత పొందాలంటే దరఖాస్తుదారులు తెలంగాణకు చెందిన వారై ఉండాలి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన వారై ఉండాలి, స్టోన్ కట్టర్లు, చేనేత, ఫైల్ ఏరియా రోగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికుల్లో ఏదైనా ఒక వర్గానికి చెందిన వారై ఉండాలి. దీనికి సంబంధించిన పూర్తి ధృవీకరణ పత్రాలు ఉండాలి. అవసరమైన పత్రాల జాబితాలోని ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, వైద్యుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంకు ఖాతా వివరాలను తప్పక సమర్పించాల్సి ఉంటుంది.